శ్రీవేంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ. గోవింద హరి హరి గోపాల హరి హరి, గోవింద జయ జయ గోపాల జయ జయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం, ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్సతం, విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే, వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే. శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే, భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం, అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం, దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. శంఖచక్రధరో దేవ సచ్చిదానంద విగ్రహ, ప్రత్యక్షతామగాత్తస్య రాజ్ఞః సర్వజగద్గురుః. తం దృష్ట్వా పుండరీకాక్షం భాభాసిత దిగంతరం, అతసీ పుష్పసంకాశం స్ఫురత్కుండలమండితం. స్నిగ్ధకుంతలవక్త్రాబ్జం విభ్రాజన్మకుటోజ్వలం, శ్రీవత్సకౌస్తుభధరం వనమాలా విభూషితం. దీర్ఘమాహుం ఉదారాంగం లోకేశార్చిత పట్కరం, ననామదండవద్భూమౌ భూపతిర్నమ్రకంధరః. అత్యంత హర్ష సంపూర్ణః సర్వోమాంచః సగద్గదః. కృష్ణ కృష్ణేతి కృష్ణేతి శ్రీకృష్ణేతి సముచ్చరన్. అమ్మ ఒడిలో ఉన్నటువంటి శిశువుల్లాగా ఈ వెంకటాచల దివ్యధామంలో మనమందరం శ్రీనివాస స్వామివారి యొక్క పాద సన్నిధిలో ఆ దివ్యానంద స్వరూపుడైనటువంటి గోవిందుని యొక్క లీలామానుష విగ్రహుని లీలల్ని స్మరించుకుంటూ ఉన్నాం. భక్త సులభుడట భగవానుడు, భక్తి ప్రియో మాధవ. అలాంటి భక్తి అదంత సులభం కాదు. మనం మామూలుగా అనుకుంటాం భక్తి భక్తి అని. ఏదైనా ఇస్తాట కానీ అది మాత్రం ఇవ్వాలి. ఎందుకని భక్తి క్రీత, భక్తికి దాసులైపోతాడు ఆయన. ఆ భక్తితో అన్నిటినీ కూడా త్యజించి నీవే సర్వస్వము అని భావించినటువంటి ఆ పరమ భాగవతులతో కలిసి ఆయన సేదతీరుతాడు. ఎంగమాంబ ఆమె చిన్న పర్ణశాలలో కూర్చొని వరాహస్వామి వెనకాల పారిజాత మాల కడుతూ ఉంటే, నా మీద కూడా ఒక పాట వ్రాయవా, ఒక చిన్ని బాలుడుగా వచ్చి రాయించుకున్నాడు. అదే కృష్ణ మంజరి ద్విపదలో చెప్తారు.
అలా భక్తులతో ఆడుతాడు, ఆయన పాడుతాడు, వాళ్ళతో కలిసి గంతులు వేస్తాడు, నాట్యం చేస్తాడు. అలాంటి ఆ పరమ భాగవతుడు భగీరథ మహారాజు చరిత్రలో మనం నారద పురాణంలో భగీరథ మహారాజు భృగు మహర్షి ఎలాగయ్యా ఈ భగవత్ తత్వం ఎలాగ తెలుస్తోంది, ఏం చేయాలి అంటే సత్యం ఇవన్నీ చెప్పాడు కదా, మహామంత్రాన్ని ఉపదేశించాడు, దాన్ని అద్భుతంగా జపించాడు. ఆ మంత్ర జప స్థితి వల్ల సాక్షాత్తుగా స్వామి శంఖచక్ర గదాధారి అయి ప్రత్యక్షం అయ్యాడు. ఆ కాంతితో అంతా ప్రకాశిస్తోంది. మనం సూర్యుడిని అలాగ 10 నిమిషాలు చూడగలమా? ఒక నిమిషం కూడా చూడలేదు. కానీ ఒక ఆయన ఉన్నాడు, ఇక్కడికే వచ్చాడు 10-15 ఏళ్ల క్రితం. ఆయనకేం చదువు లేదు, ఏమీ లేదు. కానీ ఎంత గొప్ప ఇదేనంటే 2 గంటలు మిట్ట మధ్యాహ్నం అట్లాగే సూర్యుడిని చూస్తూ ఉన్నాడు. ఇక్కడికి వచ్చి ఉన్నాడు, ఒకప్పుడు ఇప్పుడు ఎక్కడో ఉన్నాడు. అంటే అది సాధన వల్ల అసాధ్యాలన్నీ సుసాధ్యం అవుతాయి. ఒక్క సూర్యుడిని మనం తేరిపారా చూడలేం, కానీ పరమాత్మ స్వరూపం 1000 సూర్యుల ప్రకాశాన్ని మించినది అని వస్తుంది. మరి ఎలా చూడగలం అంటే ఆయన అనుగ్రహం ఉంటే చూడగలం. ఈయన కాంతి కూడా దిగంతాలంతా వ్యాపించింది. దట్టమైన ముంగురుల చేత ప్రకాశించే ముఖపద్మంతో ఉన్నాడు. ముంగురులంటే ఒక 10-12 ఏళ్ల పిల్లలకు ఇక్కడ వస్తోంది. నూనూగు మీసాల నూతన యవ్వనం అంటారే చిన్న పిల్లలకు. ఇప్పుడు మన అయోధ్య రాముళ్ళ చక్కగా బాలరాముడు అలాగా ఆ ముంగురులతో ప్రకాశించేటువంటి ముఖపద్మం కలిగిన వాడు. శ్రీవత్సం అనేటువంటి ఒక పుట్టుమచ్చ ఉంటుంది ఆయనకి, దాన్ని శ్రీవత్సం అంటారు. కౌస్తుభాన్ని హారం ధరించిన వాడు. వనమాలి గదీశాంగి శంఖీ చక్రీ చనందకి. ప్రతిరోజు ఆ విష్ణు సహస్రంలో ఆ చివరి 2 శ్లోకాలైనా కనీసం చదివితే ఆ మొత్తం చదివిన ఫలం కూడా కలుగుతోందన్నారు పెద్ద. ఆ వనమాలాధారి తులసిమాల ధరించినటువంటి వాడు ఆజానుబాహు. ఆ చేతులు ఇక్కడ దాకా, జానువులంటే మోకాళ్ళ దాకా ఆ చేతులు ఉంటే అది ఉత్తమ పురుష లక్షణం అని. బాగా ఉన్నత స్థానాల్లో ఉన్నవారికి ఉంటుంది చూడండి ఆ చేతులు. అంటే అదే ప్రధానమని కాదు, అదొక లక్షణం. ఈ స్వామికి అలాగ ఆజానుబాహు అరవింద దళాయచాక్షం అని శ్రీరామచంద్రమూర్తిని ఆ ఆకృతిని దర్శిస్తేనే చాలు, కడుపు నిండిపోతుంది. యత్రాకృతిస్తత్ర గుణా. సహజంగా గుణాలుంటే మంచి ఆకారం ఉండదు, అందమైన ఆకారం. అందమైన ఆకారం ఉంటే గుణాలు ఉండవు. కొంతమంది చాలా చక్కగా ఉంటారు, కానీ వాళ్ళు నోరు తెలిస్తే గొంతంతా అదొక రకం. కనుక గొంతు బాగా ఉంటాడు, ముఖం బాగా ఉండని వారికి గొంతు చాలా, వీడేనా అసలు మాట్లాడేది లేదా ఈమెనా అనిపిస్తుంది. అంటే ఒకటి ఉంటే ఇంకొకటి కుదరదు, అన్నీ కలిపినట్టి స్థితి పరమాత్మ యందు కనిపిస్తోంది. ఆ వనమాలాధారి సమస్త లోకపాలకులంతా కూడా ఆ కిరీటాలు ఆయన పాదాలు తాకేట్లుగా నమస్కారం చేస్తారు. దాని చేత రంజింపబడినటువంటి ఆకర్షణీయమైన స్థితి కలిగిన ఆ నారాయణుని చూసి పులకితుడై ఏమనాలో తెలియక కృష్ణ 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 అన్నాడట భగీరథ మహారాజు. అంటే ఒక స్థితికి వచ్చిన తర్వాత అక్కడ నియమాలు పద్ధతులు ప్రోటోకాల్ ఏమి ఉండదు. ఆ పరమాత్మ యొక్క దివ్య దర్శనంతో పులకితమైపోయి అసలు ధ్రువుడైతే 5 ఏళ్ల పిల్లవాడు కదా, ఎలాగ స్తోత్రం చేయాలో కూడా తెలియలేదుట. 6 ఏళ్ల పిల్లవాడు భాగవతంలో, 5 ఏళ్ల పిల్లవాడు 6 మాసాలు జపించాడు. నమో భగవతే వాసుదేవాయ ప్రణవపూర్వకంగా నారదుడంతటి వాడు ఉపదేశిస్తే ఆ నారద శిష్యులు ఎలాంటి వారో చూడండి. శిష్యులంటే అలాగా ఉండాలి, గురువు అంటే నారదుడిలాగా ఉండాలా.
6 మాసాలు చేశాడు. అంతే. నారాయణుడు ప్రత్యక్షం అయితే ఎలాగ స్తుతించాలో తెలియదు. ఆ జ్ఞానమయమైనటువంటి శంఖం, ఇప్పుడు ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ శంఖం జ్ఞానానికి సంకేతం. అది ఆ చెక్కిళ్ళ మీద, ఆ బుగ్గల మీద అలాగా స్పృశిస్తే యోంతః ప్రవిశ్య, అద్భుతంగా ఉంటుంది భాగవతంలో ఆ ధ్రువస్థుతి. ఇవన్నీ మనకేం చెప్తున్నాయి? ఆయన పూర్వజన్మ విషయాలని ఇతర పురాణాలు చెబుతాయి. ధ్రువుడు, ప్రహ్లాదుడు ఎందుకు అలాగా త్వరలోనే సిద్ధి కలిగింది అంటే, మనకు కావటం లేదు అని అంటే కారణాలు ఏవో ఉంటాయి, అవి తెలుసుకోవాలి. ఆ భగీరథుడికి ప్రసన్నుడయ్యాడు. భగీరథ మహాభాగ తమాభీష్టం భవిష్యతి ఆగమిష్యంతి మల్లోకం తవ పూర్వ పితామహాః. నువ్వెందుకు తపస్సు చేస్తున్నావో నాకు తెలుసయ్యా ఓ భగీరథ. నీ కోరిక నెరవేరుతోంది. నీ తాతలు వారి కోసం కదా, వారు నా లోకానికి వస్తారు. మనకు తాత, తండ్రి, ముత్తాత దగ్గర అంటే 3 తరాల వారిని మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు లేకపోతే మనం లేదు. ఇప్పుడు వాళ్ళకంటే మనం మేధావులు అనుకుంటే వాళ్ళని మనం ఏం చేయలేము. ఒక నమస్కారం చేయటం. మనకు వచ్చే జ్ఞానం కానీ, మనకు వచ్చిన సంపద కానీ అన్నీ కూడా తల్లిదండ్రుల వల్లనే. వారికి వారిపై వాళ్ళు కనీసం 3 తరాలైనా గుర్తుపెట్టుకొని వారిని అమావాస్యనో లేకపోతే సంక్రాంతి అనో ఏదో ఒక రోజున వారిని, ఆ పెద్దలని స్మరించుకుంటే ఆ దేవతల అనుగ్రహం కలిగితే మనకు సత్సంతానం కలుగుతుంది. సంతానం కలగటం విశేషం కాదు, వారు యోగ్యులుగా ఉండాలి. అందుకోసం కూడా తపస్సు చేసిన వారు ఉన్నారు పురాణాలు. మంచి భర్త కావాలని తపస్సు చేసిన వారు ఉన్నారు. మంచి భార్య కావాలని కూడా తపస్సు చేసిన వారు ఉన్నారు. భాగవతంలోనే వస్తుంది బిందు సరోవరం. ఆయన నారాయణుడు ప్రత్యక్షం అయితే ఆ భక్తుల్ని చూసేసరికి భగవంతుడికి కూడా ఆనంద బాష్పాలు జాలువారాయిట. ఆ ఆనంద బాష్పాలు జాలువారితే అవన్నీ కూడా, ఆ బిందువులన్నీ ఒక సరోవరం అయ్యాయి. అదే బిందు సరోవరం అంటారు. కపిల దేవహూతి సంవాదంలో వస్తోంది. కనుక ఆయన కూడా ఆనందించాడు. సరే, నీ తాతలు నా లోకానికి వస్తారు. తాతల కోసం ఇంత తపస్సు చేశాడు, ఆయన కోసం కాదు. ఆయన చేసిన తపస్సు వల్ల లోకానికి ఎంత మేలు కలిగింది. ఈనాడు మనం ఆ గంగలో స్నానం చేస్తున్నామంటే భగీరథుడి యొక్క తపో ప్రభావం వల్లనే. అయితే గంగ కావాలి కదా, దానికి శంకరుణ్ణి స్తుతించమన్నాడు, శరణు వేడమన్నాడు. ఆద్యంతాలు లేనటువంటి వాడు శంకరోతి, సుఖాన్నిచ్చేవాడు శంకరుడు అని అంతర్ధానం. ఆయనకు లేచి నుంచున్నాడు భగీరథ మహారాజు. ఇదేమిటి కళ, నిజమేనా? ఆశ్చర్యాన్ని పొందాడు. వెంటనే ఆ మహానుభావుడు చెప్పిన పని చేశాడు. ప్రణమామి జగన్నాథం ప్రణతాక్తి ప్రణాశనం ప్రమాణగోచరం దేవం ఈశానం ప్రణవాత్మకం జగద్రూపమజం నిత్యం సర్గస్థిత్యంత కారణం విశ్వరూపం విరూపాక్షం ప్రణతోస్మ్యుగ్రరేతసం ఆదిమధ్యాంతరహితం అనంతం అజం అవ్యయం సమామలంతి యోగీంద్రాస్తం వందే పుష్టివర్ధనం నమో లోకాధినాథాయ వంచతే పరివంచతే నమోస్తు నీలగ్రీవాయ పశూనాం పతయే నమః. ఆ స్తోత్రాలు చదువుతూ ఉంటే మనకు ఒక వైబ్రేషన్స్ అంటామే, ఒక ప్రకంపనలు కలుగుతాయి. ఒక చుట్టూతా కూడా ఒక ఆరా అంటుంటారు, ఒక తేజో వలయం మనల్ని రక్షిస్తోంది. స్తోత్రాలు అందుకు మనం ఊరికనే ఏదో స్తోత్రాలు చేయగానే ఆయనకేమో అక్కర్లా నీ స్తోత్రాలు చేసేదంతా మన కోసమే.
ఆ స్తోత్రం ఎప్పుడైతే చేశాడో నమ సమస్త భూతానం ఆదిభూతాయ భూభృతే అనేక రూపాయ సద్గుణాయ పరాత్మనే. ఆ పదాల పొందిక అవ్యక్తంగా ఉంటోంది, మధురంగా ఉంటోంది. నతోస్మితం యోగినతాంఘ్రి పద్మం సర్వాంతరాత్మనమరూపమీశం స్వతంత్రమేకం గుణినాం గుణంచ నమామి భూయః ప్రణమామి భూయః అని స్తుతించాడు. ఇంకా చాలా ఉన్నది. క్షేత్రానాం పతయే నమః సద్గుణాయ పరాత్మనే హిరణ్యపతయే నమః ధ్యాన సాక్షినే పరంజ్యోతి సనాతనం. ఇవన్నీ కూడా ఎన్నో తాత్వికమైనటువంటి విశేష గర్భితమైనటువంటి స్తోత్రాలు. ఉరికిన పదాలు ఉరికినే వచ్చినవి కాదు. అనేక సంవత్సరాలు తపస్సు చేయగా ఆ మంత్ర మనన స్మరణ కీర్తన చేత వచ్చినటువంటి అక్షర సమాన. ఈరోజు అందుకనే పుష్యశుద్ధ ఏకాదశి హరినామ సంకీర్తనం నాస్తి నాస్తి కలౌ నాస్తి హరినామ వినాగతి తస్మాత్ యత్నేన జప్తవ్యం హరే నామైవ కేవలం. నాస్తి నాస్తి కలౌ నాస్తి హరినామ వినాగతి తస్మాత్ యత్నేన జప్తవ్యం హరే నామైవ కేవలం. ఇది ఆ నామస్మరణ. ఈరోజు హరినామస్మరణ చేస్తే ఆ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి అంతా ఏకాగ్రం చేస్తే అది ఏకాదశి. 10 ఇంద్రియాలు, మనస్సు ఒకటి. ఈ 11ని పరమాత్మ యందు నిలపడమే ఏకాదశి వ్రతం. దశమి రోజున ఆరంభమై ఏకాదశి రోజున మన అవకాశాన్ని, శరీర స్థితులని బట్టి నిర్జలంగా అంటే మంచినీరు కూడా త్రాగకుండా ఉండేవారు ఉన్నారు మహానుభావులు. మా తాతగారు అలా ఉండేవారు, నేను ఉండలేదు. అంటే ఆ శారీరకమైనటువంటి మానసికమైనటువంటి అయితే దాని ప్రధాన లక్ష్యం ఏమిటి? భగవన్నామం. అది చెయ్యాలి. అంటే ఆహారం మానేస్తే అయ్యో నేను తినలే ఆ స్మరణ కాదు, ఈ స్మరణ చేయాలి. హరినామ కీర్తనం తపస్సు వల్ల కానీ యోగం వల్ల కానీ ఏదైతే కలుగుతోందో ఈ కలియుగంలో కేవలం నామస్మరణ వల్ల కలుగుతోంది. తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. కృష్ణ చైతన్యుల వారంట. ఎలాంటి వారు అంటే ఎంతో ఓర్పు ఉండాలట. తృణం ఒక గడ్డి పరక కంటే కూడా, అంటే నేను చాలా సామాన్యుడిని. భక్తుడు ఎప్పుడు వినయపూర్వకంగా ఉంటాడు. మంచి పండ్లు ఉన్నటువంటి మామిడి చెట్టు ఎలాగ ఉంటుందో అలాగ ఉంటాడు. మామిడి చెట్టు కాయలతో వంగుంటుంది కదా, అదే రాళ్ళ దెబ్బలు కూడా తినేది. బాగా ఎండిపోయిన చెట్టును ఎవడైనా కొడతాడా? అలాగనే మొరటుగా అంతా అజ్ఞానంతో వాడి జోడికి ఎవడు పోడు. వాడు ఎందుకురా వాడితో వీడిని అన్నా ఏమి ఇబ్బంది లేదని వీడినే అంటాడు. అయినా దాన్ని వాడు సహిస్తాడు. అంబరీష చక్రవర్తి, దుర్వాసుడంతటి వాడు పొరపాటు పడో లేకపోతే ఏ కారణమైనా కానివ్వండి వెంటబడి మళ్ళీ అక్కడికే రావాల్సి వచ్చింది. ఆ నారాయణుడు యొక్క చికిత్స అంటే ఆ ఇద్దరూ భక్తులే. ఇద్దరి మధ్య ఒక స్థితి వస్తే ఎలాగ చేస్తాడు? చాలా అద్భుతంగా ఉంటుంది. రుక్మాంగద చక్రవర్తి గాథ ఈ నారద పురాణంలోనే వస్తోంది చిట్ట చివరిలో. కాబట్టి శ్రీనాయక నీ నామము నానాభవరోగ కర్మనాశనమునకు విన్నానంబగు నౌషధమిది కానరు దుష్టాత్ములకట కంజదలాక్ష. ఎరిగిన వారల మనుచును కొరమాలిన ఎరుకలెరిగి కొందరు నీ పేరెరిగి తలపక నల్లలు పరతు రథోగతుల జాడ పద్మదలాక్ష.
ఈ నామం ఏమున్నదండి, అది ఏదో మామూలు వాళ్ళకి చెప్పారు, మేము వేదాంత శాస్త్రాన్ని అటు ఇటు తిరగేస్తాం, లేకపోతే ఇంకేదో చేస్తాం అని నీ నామస్మరణ అనేది చాలా స్వల్పమైనటువంటి సాధన అని కొందరు భావిస్తారు. వారికి తెలియదయ్యా, నీ విశేషం భాగవతంలో బ్రహ్మస్థుతిలో వస్తుంది. నవమి ఇడ్యతే భ్రవపుషే తటిదంబరాయ. ఆ నామస్మరణకు కూడా ఒక యోగ్యత ఉండాలి. ఆ నిరంతరం ఆ స్మరణ చేత అది ఎంతటి ప్రభావాన్ని చూపిస్తోందో ఈ మహాత్ముల చరిత్రలు మనకు తెలుస్తాయి. ఇక్కడ ఈయన కూడా ఆ శంకరుణ్ణి స్తుతించాడు. జగద్రూపుడు, పుట్టుక లేనివాడు, అజాయమానో బహుధా విజాయతే. వేదం చెప్తోంది పుట్టుక లేని నీకభవ పుట్టుట. భాగవతంలో శ్రీకృష్ణస్వామి స్తుతిస్తూ అంటారు, ఇదేమిటయ్యా నువ్వు ఆవిర్భవిస్తున్నావు, పుట్టుతున్నావా, నీకు అసలు పుట్టుక ఉన్నదా? ఆయనకే కాదు మనకు కూడా లేదు. మనం కూడా ఆయన దగ్గర వాళ్ళమే, కానీ మనకు తెలియదు, ఆయనకు తెలుసు. ఈ శరీరం అనేటువంటిది తాత్కాలికమైనటువంటిది. అసలు రూపం నీది తెలుసుకుంటే నీకు దుఃఖం లేదు. భగవద్గీతలో చెప్పింది అదే, ఆయన అందరు చెప్పేది అదే. అది మనకు మనస్సుకి దృఢపడటం. కొత్తగా చెప్పేది ఏమీ లేవు, కొత్త విషయాలు ఎవడు ఏమీ చెప్పలేడు. ఉన్న విషయాన్నే క్రొత్తగా చెప్తాడు, మన మనస్సుకి హత్తుకునేటి చెప్తాడు ఎవరైనా అది. కనుక ఆ విరూపాక్షునికి, జన్మ లేనివానికి, నిత్యునికి, సృష్టి స్థితి లయకారకునికి నమస్కారం. అవ్యయుడు, పుష్టివర్ధనుడు, యోగీంద్రుల చేత మననం చేయబడేటువంటి వాడు, చైతన్య రూపుడు, అకల్ప ప్రకల్పునికి, భూతపతికి, పినాకహస్తునికి, శూలహస్తునికి, కపాలహస్తునికి, పాశముద్గలధారికి, సర్వభూత స్వరూపునికి, ఘంటాహస్తునికి, పంచముఖునికి, క్షేత్రపతికి, గణాధిదేవునికి, హిరణ్య గర్భునికి, హిరణ్య రేతస్కునికి, ధ్యాన సాక్షికి, ధ్యాన సంస్థునికి. శ్లోకాల్లో ఉన్న భావాలు ఈ ఒక్కొక్క పదం చాలు మనకి, ఇది చాలు. అంటే దాన్ని అవగాహన చేసుకుంటే ఏమున్నది అనుకుంటే 5 నిమిషాలు అయిపోతాం. ఆయన కనిపించాడు, ఏదో వరం ఇచ్చాడు, సరే అన్నాడు, అయిపోయా. కానీ ఇదంతా మనం అవగాహన చేసుకుంటే మనస్సు అలాంటి స్వామికి నమస్కారం. గుణస్వరూపుడు, స్వతంత్రుడు అయినటువంటి పరమేశ్వరునికి నమస్కారం చేస్తున్నానన్నాడు. భూయ నమామి భూయ ప్రణమామి భూయ. మాటి మాటికి నమస్కారం. ఎందుకయ్యా మాటి మాటికి ఒకసారి నమస్కారం చేస్తే చాలదు. మనలో ఇంకా పేరు ఎప్పటికప్పుడే మనకు వీటిల్లో, చెరువుల్లో, వాటిల్లో పైన చెత్తా చెదారం ఉంటుంది, అడుగున జలం ఉంటుంది, పైన రకరకాలమైన పదార్థాలు. వాటిని ఎప్పటికప్పుడే తీస్తుంటేనే అడుగున ఉన్నటువంటి స్వచ్ఛమైన జలం బయటపడుతుంది. అలాగనే మనలో కూడా ఎప్పటికప్పుడే ఈ లౌకికమైనటువంటి, ప్రాకృతికమైనటువంటి వాసనలు, ఆలోచనలు అవన్నీ ముసురుకుంటాయి. వాటిని తొలగించుకోవడానికి ఎప్పుడు కూడా ఆ భగవంతుణ్ణి ధ్యానం చేయాలి, స్మరణం చేయాలి, మననం చేయాలి, చింతనం చేయాలి. అలాగ చేస్తే శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ స్వామిని మరలా స్తుతిస్తూ ఉన్నాడు. విశాలవక్షసం దేవం తుహినాద్రి సమప్రభం అని ఇలాగా స్తుతిస్తే ఆయన నీ విషయంలో సంతోషం కలిగి, నీకేం కావాలి అనంటే, స్వామి మా పితామహులు మోక్షాన్ని చేరటానికి కారణభూతమైన ఆ గంగని అనుగ్రహించవయ్యా. ఆయన శిరస్సున ఉంటుంది కదా, మనకు సాంకేతికంగా చెప్తారు. అవి అవగాహన చేసుకోకపోతే గంగ శివుడి భార్య కదా, మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చింది, అదేమిటి ఇదేమిటి అని అవన్నీ కూడా మామూలు పిల్లవాడికి దేవాలయానికి తీసుకొని వచ్చి, ఒరే దేవుడురా దండం పెట్టు, మన తాతరా, మన తండ్రిరా అని ఏవేవో చెప్తాం. తాత ఎట్లాగయ్యాడు, లేకపోతే ఆయన ఎలాగయ్యాడు, ఏవేవో వాడు అడుగుతాడు, ముందు దండం పెట్టు అని. ఆ తర్వాత వాడికి వయస్సు వచ్చే కొద్దీ ఆ పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకునేటువంటి జ్ఞానం ఇవ్వాలి.
అది లేకపోయింది అనుకోండి, చాలామంది నాస్తికులమనే మహానాయకులంతా కూడా అక్కడ పొరపాటు పడిపోయి ఆయనే రక్షించుకోలేకపోయారండి, ఎలుకలు దాని మీద తిరుగుతున్నాయి, లేకపోతే ఇంకేదో ఇవి కారణం చేత మేము నాస్తికులు. ఎంత విచిత్రం అంటే ఆ బుద్ధిని సరిగా ఉపయోగించుకోకపోతే ఏమవుతోంది, ఇలాంటి జాడ్యాలు వస్తాయి. వాడు ఎంతమందిని నాశనం చేస్తుంటాడు. కనుక మన ధర్మంలో ఉన్నటువంటివి అన్నీ కూడా సాంకేతికంగా చాలా చిత్రంగా ఉంటాయి. వాటిని సమన్వయం చేసుకునే జ్ఞానం లేకపోతే అది విపరీతం అవుతోంది, వికారం అవుతోంది. అందుకనే సమన్వయ జ్ఞానం ఉండాలి. ఈ పురాణాల విషయంలో చాలా పొరపాట్లు పడుతూ ఉంటారు. తత్వ విషయాన్ని గ్రహించాలి. సరే, ఇక్కడ నాకు గంగని ప్రసాదించు, దత్తా గంగా మయా తుభ్యం పితॄణాంతే గతి పరా తుభ్యం మోక్ష పరశ్చేతి తముక్త్వాంతర్దధే శివ కపర్దినో జటాస్రస్థ గంగా లోకైక పావని పావయంతి జగత్సర్వమన్వగచ్చత్ భగీరథిం. భగీరథం, నీ తాతల కోసం నేను గంగనిస్తున్నానయ్యా భగీరథ, నీకు ఉత్తమోత్తమైనటువంటి మోక్షాన్ని కూడా ఇస్తూ ఉన్నాను అని డబుల్ డిజిట్ ఏదో అంటారు కదా, అలాగా తాతల కోసం ఈయన తపస్సు చేస్తే ఈయన కూడా మోక్షం పొంది మోక్షాన్ని ఇస్తున్నానన్నాడు. అట్లా మన ఒక్క పని మనం చేస్తే దానికి అనేకమైన ఫలాలు కలుగుతాయి. ఇలాగా ఆ శంకరుని జటాదూటం నుంచి కపర్ది అంటే ఆ జడలు, ఆ జటాదూటం నుంచి జారినటువంటి లోకపావని అయిన గంగ జగత్తుని పావనం చేస్తూ భగీరథుడు ముందు వెళ్తూ ఉంటే శ్రీమద్ రామాయణంలో చాలా అద్భుతంగా వర్ణిస్తారు. బాలకాండలో ఆ గంగ ఆవిర్భావం అలాగ సాగాడు భగీరథుడు. 6 పాయలుగా అలాగ సాగుతోంది. తన పాపం చేత దగ్ధమైనటువంటి ఆ తాతలు పితామహులు దగ్ధమైన ఆ స్థానానికి వచ్చారు. వారు పవిత్రులై సగరపుత్రులు పాపం తొలగి నరకం నుంచి ఉద్ధరించబడ్డారు. అదే కపిల తీర్థము అని కూడా భోగవతి అక్కడ గంగే ఇప్పుడు కపిల తీర్థంగా ఉన్నది అని కూడా అక్కడ స్థల మాహాత్మ్యం. అది ఒకప్పుడు ఆల్వారు తీర్థం అని, చక్ర తీర్థం అని, అక్కడ 4 వైపులా సుదర్శన చక్రాలు కూడా ఉన్నాయి. నృసింహ తీర్థం అని, నృసింహ భగవానుడు కూడా ఉన్నాడు, ఇప్పుడు అందరికీ దర్శనం ఇస్తున్నారు. ఇలాగా ఈ యముడు వారిని పాపరహితులుగా భావించి యథావిధిగా నమస్కరించాడు. భక్తుడికి దేవతలు కూడా నమస్కరిస్తారు. మీరు ఇక్కడి నుంచి రిలీవ్ అయిపోయారు, ఇప్పటిదాకా నరకంలో ఉన్నారు కదా, ఇక్కడ మీకు నరకం లే. మీరు విమానాన్ని అధిరోహించి విష్ణు మందిరానికి వెళ్ళండి. తద్విష్ణా పరమం పదకం సదా పశ్యంతి సూరయ. ఆ విష్ణు పదం అది మన చరమగమ్యం, పరమగమ్యం. అక్కడికి వెళ్ళమన్నారు. దివ్య దేహాన్ని ధరించి ఆ సగర పుత్రులు దివ్య దేహాన్ని ధరించి విష్ణులోకాన్ని పొందారు. ఇదయ్యా ఈ పవిత్రమైనటువంటి గాథ విన్నా చెప్పినా వారికి పునరావృత్తి రహితమైనటువంటి విష్ణు స్థానం కలుగుతోంది అని దానికి ఆ ఫలాన్ని కూడా చెప్పడం జరిగింది. ఋషయవూచు సాధుసూత మహాభాగ త్వయాతి కరుణాత్మనా శ్రావితం సర్వపాపఘ్నం గంగామాహాత్మ్యముత్తమం శ్రుత్వా తు గంగామాహాత్మ్యం నారదో దేవదర్శనః కిం పప్రచ్ఛ పునఃసూత సనకం మునిసత్తమం. ఓ సూత మహానుభావ, ఎంతో దయతో ఉత్తమము సర్వపాప వినాశకమైన గంగా మాహాత్మ్యాన్ని చెప్పావు, చాలా సంతోషం. సరే, అసలు ఆ సనక మహర్షి నారద మహర్షి అడుగుతూ ఉంటే సనక మహర్షి చెప్తూ ఉన్నారు. నారద పురాణంలో ఇది నారదుడు శ్రోతగా ఉన్నారు.
ఇంకా ఏమడిగాడు, ఇద్దరు భక్తులు కలిస్తే ఏమవుతోంది, బోధయంత పరస్పరం. భగవానుడు గీతలోనే చెప్పాడు. ఏం కలుగుతుందంటే ఇద్దరు భక్తులు కలిస్తే భగవంతుని యొక్క మాహాత్మ్యాన్ని పులకితగాత్రుడై చెప్పుకుంటారు. రామాయణంలో గుహుడు భరతుడు యొక్క సమాగమం ఆ అయోధ్యకాండలో ఎంత అద్భుతంగా ఉంటుందో, అలాగనే భాగవతంలో ఆ విదురుడు మైత్రేయుడు ఆ మహర్షులని సేవించి ఆయన ఎంత అద్భుతమైన కృష్ణ ఆ ఉద్ధవుడితో కలిసినప్పుడు విదురుడు ఎంత ఆనందిస్తాడో, కృష్ణ లీలలన్నీ కూడా ఒక్కసారి ఆనందంతో వాళ్ళు స్మరిస్తారు. ఇక్కడ వీరు ఏమడిగారు అనంటే, ఆ సూత మహర్షి చెప్తూ ఉన్నారు, ఓ ఋషులార శౌనకాది మహర్షులు అడుగుతూ ఉంటే అదే చెప్తాను. మరలా అంటాడు, అహోతి ధన్యం సుకృతైకసారం శృతం మయా పుణ్యమసంవృతార్థం. ఓ మహర్షి, పరమ దయతో నాకు ఈ పవిత్రమైన పాపనాశకమైన పుణ్యసారమైన సృష్టార్థమైన గంగా మహాత్మ్యాన్ని చెప్పారు దయతో. మహానుభావులారా, తమ కోసం ఇతరుల కోసం ప్రయత్నం చేసేటువంటి వారే సాధువులు అని అంటారు. అందరి కోసం ప్రయత్నం చేస్తారు, అందరికీ క్షేమం కలగాలి అని, వారే సత్పురుషులు. శ్రీ మహావిష్ణువు అలాంటి వారు ఏం చేస్తారు, ఆ మహావిష్ణువుని సేవిస్తారు చక్కగా. మోహం పొందిన మనస్సు కలిగిన వారిని అనేక రకాలైన ఉపదేశాలతో ప్రబోధించి ప్రసన్న చిత్తుల్ని చేస్తారు. ఆ మహాత్ముల యొక్క ఆ దివ్యమైనటువంటి చరిత్రలతో పాటు హరివ్రతాలను ఇంకేదైనా చేస్తే ఆ మహావిష్ణువుకి, ఆ శ్రీహరికి, ఆ నారాయణుడికి సంబంధించిన వ్రతాలు ఏమైనా ఉన్నాయా, అర్చనల చేత ధ్యానం చేత తనను సేవించే వారికి ముక్తిని ప్రసాదిస్తాడు కదా. దదాతి భక్తిన్ భజతాం దయాళున్ ముక్తిస్తు తస్యా విదితా హి దాసి. భక్తికి దాసి ముక్తిట. ముక్తి అనేది ఆ భక్తికి దాస్యం చేస్తోంది. పద్మపురాణంలో వస్తోంది. ఆ భక్తికి జ్ఞానం, వైరాగ్యం కుమారుడు, ముక్తి దాసి, ఇలాగా ఒక చక్కని ఆలంకారికంగా వస్తోంది. అది భాగవత మహాత్మ్యం అని ప్రసిద్ధమైనటువంటిది. వ్రతాల చేత, అర్చనల చేత, ధ్యానం చేత తనను సేవించే వారికి ఆ స్వామి ముక్తిని ఇస్తాడు. భక్తులను వెంట ఉండి సేవించడంలో ఉన్న ప్రయాసను చూసి తనను సేవించే వారికి ఆ శ్రీహరి ముక్తిని ఇస్తాడు. ఆ భక్తిని మాత్రం అంత తొందరగా ఎవరికి ఇవ్వడు. ఎందుకని నాకు చెప్పుకున్నాం కదా, అది అంత త్వరగా వచ్చేది. అందుకనే ప్రపదనం అన్నారు. శరణాగతి చాలా సులభమైనటువంటిది. అంటే నీవే తండ్రి అని వేడుకోవటం. హరిని సంతోషపరిచే ప్రవృత్తి రూప కర్మ, నివృత్తి రూప కర్మని విష్ణు భక్తుడవైన నీవు నాకు తెలియజెప్పమని. ప్రవృత్తి, నివృత్తి మొదటి రోజు చెప్పుకున్నాం. మనం ఈ సాంసారికమైన స్థితిలో ఉండి వివాహం చేసుకొని యజ్ఞయాగాదులు చేస్తూ, అతిథి పూజలు చేస్తూ, ఈ చేతనైనంత ఇతరులకు మేలు చేస్తూ, భగవన్నామాన్ని చేస్తూ ఇలాగా ఉండటం మన కర్తవ్యాన్ని, సంతానాన్ని పొంది వారిని యోగ్యులుగా తీర్చిదిద్ది ఇలాగా ఇవన్నీ బాధ్యతలు నిర్వహించడం ప్రవృత్తి మార్గం అని. ఇవేవీ లేకుండా కేవలం వాటి నుంచి నివృత్తమై పరమాత్మ తప్ప మరొకటి పట్టనటువంటి స్థితికి నివృత్తి మార్గము. సనక సనందన సనత్కుమారాది మహానుభావులు, అలాగే దక్షాది ఈ ప్రజాపతులు, ఇంకా మహర్షాదులు, వశిష్ఠ, వామదేవ, ఈ కాశ్యపాది మహర్షాదులు, వీరంతా ప్రవృత్తి మార్గం. కశ్యప మహర్షి సంతానమే ప్రపంచంలో ఉన్న సర్వ ప్రాణులు. ఆయన అయితే ఎలాగా మనలాగా ఇంట్లో 24 గంటలు ఇంకా ఏవి రాలేదే కోట్లు అని అనుకోలా, తపస్సు చేసుకునేవాడు. ఆ కావలసిన సమయంలో ఇంటికి వచ్చి అంతా బాగున్నారా అని మనం బంధువులు వచ్చి పలకరించినట్టుగా అలాగా ఆ పత్రులన్నీ పలకరించి వారికి కావలసినవేవో ఇచ్చి మళ్ళీ వెళ్ళి జపం చేసుకునేవాడు. గృహస్థ ధర్మంలో ఉంటూనే నివృత్తరాగస్య
గృహం తపోవనం, రాగద్వేషాలు తొలగిపోతే మనం ఉన్న ఇల్లే గృహమే అదే తపోవనం అవుతోంది. ఇవి అంత తొందరగా పోవు కదా, ఎక్కడికో పోయే అరణ్యంలో కూర్చున్నా పోవవి. ఇక్కడ ఉండే వాటిని ఎదుర్కొనేటువంటి స్థితి గృహస్థుగా ఉన్నవాడికే గట్టిగా కావాలి. ఇదే సాధన. కాబట్టి ఈ విష్ణు భక్తుడు అయిన నీవు ఈ వ్రతాచరణ ఏదైనా ఉన్నదా అంటే సనక మహర్షి చెప్తున్నాడు, సాధు సాధు మునిశ్రేష్ఠ భక్తస్త్వం పురుషోత్తమే భూయో భూయో యతః పృచ్ఛే చరిత్రం శాంగధన్వనః వ్రతాని తే ప్రవక్ష్యామి లోకోపకృతిమంతి చ ప్రసీదతి హరిర్జైస్తు ప్రయచ్చత్యభయం తథా. ఏనకేనాప్యుపాయేన హరిపూజా పరాయణాః ప్రయాంతి పరమం స్థానం ఇది ప్రాహుర్మహర్షయః. ఇంకా చాలా విశేషాలు చెప్తూ చాలా బాగున్నది. మాటి మాటికి ఆ శ్రీహరి చరిత్ర అడుగుతున్నావు, ఇది సంతోషం అన్నారు. దాంతో మహానుభావులు పొంగిపోతారట భగవద్ విషయాన్ని అడిగితే. సహజంగా లోకంలో ఇద్దరు కలిస్తే ఏమొస్తుంది, అక్కడ లేనివాని గురించి వచ్చిన చర్చ వస్తుంది, లేకపోతే ఇంకేదో వస్తుంది. కానీ మహాత్ములు కలిస్తే ఆ పరమ ఆత్మ అయినటువంటి ఆ పరమపురుషుని గురించి స్మరిస్తారు. మాటి మాటికి ఇలాగ అడుగుతున్నావయ్యా, పురుషోత్తముడి భక్తుడివి, లోకాలకు ఉపకారం చేయాలి అని చేయటానికి నీవు ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉంటావు. ఒక వ్రతం ఉన్నది అని, అదేమిటి అంటే మార్గశిర శుద్ధ ద్వాదశి, ముక్కోటి మరుసటి రోజు అంటే ధనుర్మాసం సౌరమానాన్ని అనుసరించి అది ఒకసారి మార్గశిరంలో రావచ్చు, మాసానాం మార్గశీర్షోహం తర్వాత దాంట్లో రావచ్చు, అటు ఇటుగా ఉంటుంది. ఈ మార్గశీర్ష శుద్ధ ద్వాదశి ఉపవాసం ఉండి వరాహ పురాణంలో వీటికి చాలా విశేషం ద్వాదశులకు కూడా చెప్పారు. శ్రద్ధ కలిగిన వాడై జలస్నాగి అయిన శ్రీహరిని చక్కగా అర్చించాలి. ప్రాతకాలంలో దంతధావనం కళ్ళు దోముకోవటం కూడా చెప్పారు మనకు పురాణాల్లో. ఎలాగా ఉత్తరేణి దీనితో శుభ్రం చేసుకోవాలి దంతాలను అని. ఇప్పుడు మనం చేసే వాటితో అయితే 30 ఏళ్ళకే పళ్ళు డెంటల్ డాక్టర్ దగ్గరికి పోవాలి. మనం అంతా కూడా మార్చేసుకున్నాం జీవన శైలి. దంతధావనం చేసుకొని స్నానం చేసి తెల్లని వస్త్రాలు ధరించి, గృహస్థులకు ఉతికి ఆరవేసిన తెల్లని వస్త్రాలు ధరించాలి అని శాస్త్రం. కాబట్టి అలాగ చేసి వాక్కుని నియమించుకొని భక్తిభావంతో గంధ పుష్ప అక్షతలతో ధూపదీప నైవేద్యాలతో ఆ శ్రీమన్నారాయణుణ్ణి అర్చించాలి. కేశవా నీకు నమస్కారం అంటూ అర్చించి అగ్నిలో ఆహుతులు 8 ఇచ్చి సాలగ్రామ సమీపంలో జాగరణ చేసి ఆ పాలతో గోక్షీలంతో నారాయణుణ్ణి చక్కగా అభిషేకం చేసి అలాగ పూజ చేసి కేశవ కేశిహ దేవ సర్వసంపత్ప్రదాయక పరమాన్న ప్రదానేన మమస్యాదిష్టదాయక అని స్మరించి ఆ దానం ఇవ్వాలి. సర్వసంపదలను ఇచ్చే దేవదేవ కేశవ, కేసి అనే రాక్షసుని హరించినటువంటి వాడవు, ఈ పరమాన్న దానంతో నా ఇష్టాన్ని పూర్తి చేయవయ్యా అని దానం చేసి తాను తర్వాత నారాయణ ధ్యానం చేస్తూ భుజించాలట. తర్వాత పుష్యశుద్ధ ద్వాదశి ఆ రోజు కూడా నమో నారాయణాయ ప్రణవం లేకపోతే ఎవరైనా చేయవచ్చు, నమో నారాయణాయ ఎప్పుడు చేయవచ్చు. పుండరీకుడని ఆయన అలాగ చేసి ఆయన శరీరాన్ని వదిలితే అరణ్యంలో ఎవరు ఏం చేయలేకపోయారు, అక్కడ ఎవరికి తెలియదు. కానీ ఆ పైన ఒక గంధర్వుడు వెళ్తూ ఉంటే ఆ విమానం ఆగిపోతుంది. ఇదేమిటనంటే చూస్తే ఇక్కడ ఇది వాడికి సంస్కారం చేశాడు. ఆ అస్థుల నుంచే ఎముకల నుంచే నారాయణ నామం వినిపిస్తోంది, అంతగా చేశాడు. అలాగా చేసి నమస్కారం చేసి ఇలాగా
రాత్రిపూట జాగరణ చేసి నృత్యాలు చేసి సర్వాత్మ సర్వలోకేశ సర్వవ్యాపి సనాతన నారాయణ ప్రసన్న స్యాత్ శర్కరాన్న ప్రధానత అని ఇలాగ చేస్తే 8 అగ్నిష్టోమ యాగాలు చేసిన ఫలితం కలుగుతోంది అని చెప్పడం జరుగుతోంది. ఇలాగ ద్వాదశి యొక్క విశేషాలు వరుసపెట్టి ఏం వ్రతాలు ఉన్నాయి, ఏం చేస్తే ఫలాలు అని చెప్పడం జరుగుతోంది. అవి మనం క్రమంగా నారద పురాణంలో మనం ప్రస్తుతం చక్కగా 17వ అధ్యాయంలో మనం ఆ విశేషాలని సంగ్రహంగా తెలుసుకొని శ్రీవారి అనుగ్రహం పొందుదాం. అలాగ నియతమైనటువంటి నిర్మలమైన బుద్ధితో స్వామిని వేడుకొందాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. శ్రేయఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. వలం విష్ణోః ప్రవర్ధతాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వాసుదేవ నారాయణ ముకుంద మాధవ శ్రీహరి గోవింద వాసుదేవ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద.